హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు ఫౌజియా జోమన్, మాస్టర్డ్ ఇన్ ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్. చాలామంది బిగినర్స్ బేసిక్గా వాళ్ళకి మార్కెట్ అనాలిసిస్ చేయడం అనేది తెలియదు కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున మార్కెట్లో ఏం జరగబోతుంది అని ఎవరైనా చెప్పే ఒక వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ వ్యూ కోసం ఎదురు చూసే విషయంలో చాలామంది ఒక దగ్గరనేమో బేరిష్ అంటున్నారు, ఒక దగ్గరనేమో బుల్లిష్ అంటున్నారు. అసలు మనం ఏది ఫాలో కావాలి అనే దాని గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈరోజు మన టాపిక్లో అసలు మార్కెట్ వ్యూ అంటే ఏంటి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వ్యూ ఎట్లా ఉంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మార్కెట్ యొక్క వ్యూని ఏంటిది అనేది తెలుసుకోబోయే ముందు అసలు మనము ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే కొంతమంది ఏమో పొజిషనల్ ట్రేడింగ్ చేస్తారు, కొంతమంది ఏమో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేస్తారు. సో బిగినర్స్ దేనికో ఒక దానికి ఫిక్స్ అవ్వరు. ఏది ఈజీగా ఉంటే అది చేసేద్దాము, ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనే మూడ్లో ఉంటారు. సో కాబట్టి వీళ్ళు రకరకాల యూట్యూబ్ వీడియోస్ చూసి ఒకరేమో బుల్లిష్ అంటున్నారు, ఒకరేమో బేరిష్ అంటున్నారు అని ఫైనల్గా ఏంటి అంటే ఈ ఇద్దరిలో ఎవరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అనేది చూసుకొని ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందో వాళ్ళతో పాటు వెళ్ళిపోదామని అనుకుంటారు. మీరు చేయాల్సింది ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళతో వెళ్ళిపోవడం కాదండి, అసలు మీరే టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషనల్ ట్రేడింగ్ కనుక చేసే వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారంగా బేరిష్యూలో ఉంది. అయితే మీరు కనుక ఇంట్రాడే చేసే వాళ్ళు కనుక అయితే మీరేమో బేరిష్యూలో ఉంది అని అన్నారు, పొద్దున్న చూస్తేనేమో మార్కెట్ 200-300 పాయింట్లు అప్ సైడ్ మూమెంట్ చేసింది కదా, అంటే మార్కెట్ బుల్లిష్యూలో ఉన్నట్టు కదా, ఈ రకాన వీళ్ళు చెప్పిన వ్యూ తప్పు అని చెప్పేసి పొరపాటు పడుతూ ఉంటారు. మీరు పొజిషనల్ ట్రేడింగ్ కనుక చేస్తున్నట్టయితే మంత్లీ టైం ఫ్రేమ్ చూడండి. అదేవిధంగా ఆప్షన్స్లో కనుక మీరు వీక్లీ ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేస్తున్నారు కనుక అయితే డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయండి. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడర్స్ కనుక అయితే 15 మినిట్స్ క్యాండిల్ని నార్మల్గా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మీరు మంత్లీ టైం ఫ్రేమ్లో కనుక చూస్తే బ్యాంక్ నిఫ్టీ బేరిష్యూలో ఉంది. అదేవిధంగా వీళ్ళ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాదాపుగా 1000 పాయింట్లు 1500 పాయింట్లు ఉంటుంది. అండ్ వీళ్ళ స్టాప్ లాస్ కూడా అట్లానే ఉంటుంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం వచ్చి చూస్తే డైలీ టైం ఫ్రేమ్ యూజ్ చేసే వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఒక 500 పాయింట్స్ 400 పాయింట్స్ మాత్రమే ఉంటుంది. ఈ 500-400 పాయింట్స్ అప్ సైడే కానివ్వండి, డౌన్ సైడే కానివ్వండి, మంత్లీ టైం ఫ్రేమ్ యూజ్ చేసే వాళ్ళకి అదొక చిన్న మూమెంటం అన్నట్టే కదా, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ 1000-1500 కాబట్టి. అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ తర్వాత 15 నిమిషాల టైం ఫ్రేమ్లోకి కనుక వస్తే వీళ్ళ టార్గెట్ కేవలం 100 పాయింట్లు 150 పాయింట్లు మాత్రమే ఉంటుంది. మరి వాళ్ళకి 400 పాయింట్స్ 500 పాయింట్స్ మూమెంటం అనేది చాలా హ్యూజ్ మూమెంటం అవుతుంది, అవునా? సో ఈ రకంగా ఫస్ట్ మీరు ఎలాంటి ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనేది ఫిక్స్ అవ్వండి. మీరు కనుక చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ బేరిష్యూలో ఉంది, నేను ఇది ఆల్రెడీ చెప్పినాను. ఆ తర్వాత కొన్ని రోజులు ఒక 2-3 రోజులు 200 పాయింట్స్ 300 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఆ తర్వాత మీరు కనుక చూసుకుంటే 17వ తారీఖు రోజు, డిసెంబర్ 17వ తారీఖు రోజు దాదాపుగా 900 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ కింది వైపుకు ఫాల్ డౌన్ అయింది. అదేవిధంగా ఆ నెక్స్ట్ ట్రేడింగ్ డే రోజు కనుక చూసుకుంటే దాదాపుగా 450 పాయింట్లు హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యింది. ద బ్యూటీ ఆఫ్ ద ట్రెండ్ ఫాలోయింగ్ ఈజ్ ఈ ఒక మూమెంట్ని కేవలం దానికంటే ముందే పొజిషన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయగలిగినారు. అదేవిధంగా అదే రోజు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్లో బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లు ఫాల్ డౌన్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఒక ఇంట్రాడే ట్రేడర్
క్యాప్చర్ చేయలేరు. ఎందుకంటే ఇంట్రాడే ట్రేడర్స్ అయినా కూడా ఏదో ఒక ప్యాటర్న్ కనిపించడమో లేదంటే ఏదైనా బ్రేక్అవుట్సో ఇలాంటి వాటి మీదనే బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తారు. కానీ స్టార్టింగ్లోనే దాదాపుగా 1000 పాయింట్ల మూమెంటం ఇచ్చినప్పుడు అది క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో నేను చెప్పినట్టుగా మీరు బ్యాంక్ నిఫ్టీ రేపటి రోజున ఎంత ఫాలో అవుతుంది అని ప్రెడిక్ట్ చేసే కంటే కూడా ఎంత ఫాలో అయినా సరే ఆ ట్రేడ్లో మీరు ఉన్నారా లేదా అనేది ముఖ్యం. ఆ ట్రేడ్లో మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు పొజిషనల్ ట్రేడింగ్ అనేది చేయాలి. అదేవిధంగా దానికి తగ్గ టైమింగ్స్ అనేవి ఫాలో అవ్వాలి, సెటప్ అనేది ఫాలో అవ్వాలి, డిసిప్లిన్ అనేది కూడా ఫాలో అవ్వాలి. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని ఖచ్చితంగా పొజిషనల్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు, హోల్డ్ చేసిన వాళ్ళు మాత్రమే క్యాప్చర్ చేయగలిగినారు. అదేవిధంగా ఈ ట్రెండ్ ఫాలోయింగ్ క్యాప్చరింగ్లో కనుక చూసుకుంటే మీరు దాదాపుగా 5-6 లాట్లు బై చేసి షార్ట్ సెల్ అయినా సరే బై అయినా సరే చేసి ఎంత అయితే ప్రాఫిట్ 5-6 లాట్లకి బుక్ చేస్తారో అది సింగిల్ లాట్లో ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మొన్నటి ఫాలింగ్లో నేను ఒక్క లాట్ మీద 44,000 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది ఫ్యూచర్స్లో. సో కాబట్టి మీరు ట్రేడ్ చేసే ముందు మీరు బిగినర్స్ అయినా సరే, మొదటిసారిగా మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుంటున్నట్టయినా సరే ఖచ్చితంగా ఈ వ్యూ అంటే ఏంటిది, మార్కెట్లో వ్యూ అంటే ఏంటిది, అసలు మీరేం ట్రేడ్ చేస్తున్నారు, మీరు పొజిషనల్ ట్రేడరా లేదంటే ఇంట్రాడే ట్రేడరా, ఇది మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఆ తర్వాత దానికి సంబంధించిన వ్యూ, దానికి సంబంధించిన స్ట్రాటజీ, దానికి సంబంధించిన సెటప్ గురించి వెతకండి. మీరు కనుక ఇక్కడ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్లో ఏ వ్యూలో ఉంది, బేరిష్ వ్యూలో ఉంది. సో ఇప్పుడు పొజిషనల్ ట్రేడర్స్కి బ్యాంక్ నిఫ్టీ బేరిష్ వ్యూలో ఉన్నట్టు. ఇప్పుడు దీన్నే మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాము. డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూస్తే ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ బేరిష్ వ్యూలోనే ఉంది. అండ్ ఇంకా కొంచెం క్లియర్గా కనుక గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, అవునా? ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి. ఇక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక మీరు చూస్తే మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది, బుల్లిష్ వ్యూలో ఉన్నట్టు అనిపిస్తుందా? ఎందుకు అంటే స్టార్టింగ్ బిగినర్స్ ఏంటంటే రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఈ రెండే బాగా గమనిస్తారన్నమాట. దీంట్లో కనుక మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గా ఉంది, అంటే ఇప్పుడు మార్కెట్ ఆన్లో ఉంది, పై వైపుకి వెళ్తుంది, చూసిండ్రా? సో కాబట్టి మీరు ఏ వ్యూలో ట్రేడ్ చేస్తున్నారు, మీరు పొజిషనల్ ట్రేడింగా ఇంట్రాడే ట్రేడింగా అనేది ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఆ తర్వాత దానికి సంబంధించిన వ్యూ కోసం వెతకండి. ఇక ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి? బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ కూడా బేరిష్ వ్యూలోనే ఉంది. సో కాబట్టి బేరిష్ వ్యూ పొజిషనల్ ట్రేడింగ్ ప్రకారంగా మళ్ళీ చెప్తున్నాను నేను. కొత్తగా ఎవరైనా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అని కనుక అనుకుంటే మీరు జనవరి వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే పొజిషన్స్ ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ బేరిష్ వ్యూలోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారంగా బేరిష్లో ఉందా బుల్లిష్లో ఉందా అనేది కన్ఫర్మేషన్ అయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ మీరు ట్రేడ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. సో కాబట్టి డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి. ఏదైనా ఒకటి ఫాలో అయితే దాన్నే ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్ అనేది వారానికి ఒక ప్రాఫిట్, నెలకు ఒక ప్రాఫిట్ ఇచ్చేది కాదు. దయచేసి బిగినర్స్ ఎవ్వరు కూడా ఈరోజు టాటా మోటార్స్, రేపు వెళ్ళి వోల్టాస్, ఎల్లుండి వెళ్ళి టెక్కెమ్ ఈ రకంగా మార్చి ట్రేడ్లు చేయకండి. ఏదైనా ఒక్కటే కంప్లీట్గా ఇయర్ ఎండింగ్ దాకా ఫాలో అవ్వండి. అప్పుడు మీరు ఖచ్చితంగా 100% మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఇది స్టాక్ మార్కెట్ యొక్క ప్రత్యేకత. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ వ్యూ అంటే ఏంటి, ఎవరి వ్యూ ఫాలో అవ్వాలి అని చూసుకోకుండా మీరే ట్రేడర్ అనేది డిసైడ్ చేసుకొని వ్యూని ఫాలో అవుతారని నేను నమ్ముతున్నాను.